వైసీపీ అగ్రనేత ప్రకాశం జిల్లా ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాస్ అసంతృప్తి జనసేనలో చేరతారు అనేది ఖరారు అయింది. దీని పరిణామాలు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంకా ఏమన్నా కొంతమంది జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయా? నమస్కారం అండి. బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాడు. ఆయన మరి రోసయ్య గారి గవర్నమెంట్లో, మరి జగన్ గారి గవర్నమెంట్లో, ఇంకా ఇతర ముఖ్యమంత్రుల గవర్నమెంట్లో మినిస్టర్గా చేసిన వ్యక్తి. ఆయన్ని 2023లో క్యాబినెట్లో నుంచి తప్పించారు. తదనంతరం కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వలేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం ఆయన ఎలాగైనా అక్కడ ఎంపీగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తే దానికి ఒప్పుకోకుండా మరి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఎంపీ సీటు వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దానివల్ల మనస్తాపం చెందిన ఈయన జనసేన పార్టీలో చేరేదానికి నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఈయన ఒక్కడే కాదండి, సామినేని ఉదయభాన్ కూడా మరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా ఇచ్చి జనసేనలో చేరే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ కూడా కార్యకర్తల్ని నాయకులుగా భావించి కార్యకర్తలతో పాటు ఉండేవాళ్ళు. కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా గుర్తెరిగి వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకు తీసుకునేవాళ్ళు. ఇటువంటి నాయకులు పోవటం అనేది వైఎస్ఆర్సీపీకి చాలా కష్టమైన పరిస్థితి, గడ్డు పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి ఇంకా అది ఎక్కువయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ కూడా, ముఖ్యంగా బాలినేని గారు ఒక నాయకుడే కాదండి, ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. అటువంటి నాయకుడిని పోయినందువల్ల ఎక్కువ మంది ఒంగోలు జిల్లా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో జనసేనలో చేరే అవకాశం ఉంది. తద్వారా జనసేన ఇంకా బలోపేతమై రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు జనసేన నిలబడి గెలిచి అవసరమైతే గవర్నమెంట్లో ముఖ్యమంత్రి స్థాయిలో జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈయన్ని గిద్దలూరు నుంచి కానీ, మార్కాపురం నుంచి కానీ నిలబెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అందరూ వ్యతిరేకించారు. ఈయన కూడా వ్యతిరేకించి నేను పార్టీలో ఉండాలంటే ఒంగోలులోనే నాకు సీట్ ఇవ్వాలని చెప్పి కోరటం జరిగింది. దురదృష్టవశాత్తు ఈయన ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా ఆయన యొక్క పేరు ప్రఖ్యాతుల మటుకు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. కేవలం ఆయన ఓడిపోవడమే కాదండి, ఓడిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పిటిషన్ ఇచ్చి డబ్బు కట్టి పోలింగ్లో జరిగినటువంటి అక్రమాలని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాడు. ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వల్ల జరిగినటువంటి అన్యాయాలని, అక్రమాలని ప్రజలకు తెలియజేశాడు. అంతేకాకుండా హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అంటే పోరాట పటిమ కలిగిన వ్యక్తి, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తిని పోగొట్టుకోవడం వైఎస్ఆర్సీపీ దురదృష్టం. అదే జనసేనకి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఆయన్ని రీజనల్ కోఆర్డినేటర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీగా నియమించినా అది పెద్ద విషయంగా దాన్ని భావించలేదు. ఆల్రెడీ మోపినేని వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఇంకా కొంతమంది ఎమ్మెల్సీసు వీళ్ళందరూ కూడా పార్టీని వదిలేశారు. ఈ పరిస్థితుల్లో ఈయన పార్టీ నుంచి బయటికి రావడం అనేది చాలా పెద్ద దెబ్బగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.